వెల్కమ్ టు న్యూస్ అడ్డా. ఉల్లిపాయలు ఎక్కువగా తింటున్నారా? ఉల్లిపాయలు మన వంటింట్లో విడదీయలేని భాగం. ఏ కూర చేసినా, వేపుడు వండినా అందులో ఉల్లిపాయ పడాల్సిందే. రుచితో పాటు ఆరోగ్యానికి మేలు చేసే గుణాలు ఇందులో పుష్కలంగా ఉన్నప్పటికీ వీటిని అతిగా తీసుకోవడం వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా పచ్చి ఉల్లిపాయలను పరిమితికి మించి తిన్నప్పుడు జీర్ణక్రియపై నేరుగా ప్రభావం పడుతుంది. ఉల్లిపాయల్లో ఉండే ఫ్రక్టాన్స్ అనే కార్బోహైడ్రేట్లు అందరికీ సులభంగా అరగవు. దీనివల్ల కడుపు ఉబ్బరం, గ్యాస్ మరియు కడుపులో అసౌకర్యం వంటి సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ ఉన్నవారు పచ్చి ఉల్లిపాయలకు దూరంగా ఉండటమే మంచిది. అలాగే గుండెల్లో మంట ఉన్నవారు ఉల్లిపాయలను ఎక్కువగా తింటే ఆ సమస్య మరింత తీవ్రమవుతుంది. ఎందుకంటే ఇవి యాసిడ్ రిఫ్లెక్స్ను ప్రేరేపిస్తాయి. మరో ప్రధానమైన ఇబ్బంది నోటి దుర్వాసన. ఉల్లిపాయల్లో ఉండే సల్ఫర్ సమ్మేళనాల వల్ల వాటిని తిన్న తర్వాత నోటి నుండి గాఢమైన వాసన వస్తుంది. ఇది కేవలం నోటికే కాకుండా చెమట ద్వారా కూడా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. చర్మ సంబంధిత అలర్జీలు ఉన్నవారు కూడా ఉల్లిపాయల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కొంతమందికి పచ్చి ఉల్లిపాయలు తగిలినా లేదా తిన్నా చర్మంపై దద్దుర్లు, దురద లేదా కళ్ళు ఎర్రబడటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. రక్తపోటు కోసం మందులు వాడేవారు లేదా రక్తం పల్చబడటానికి మందులు తీసుకునేవారు ఉల్లిపాయలను అతిగా తీసుకోకూడదు. ఎందుకంటే ఇవి రక్త గడ్డ కట్టే ప్రక్రియను నెమ్మదింపజేస్తాయి. శస్త్రచికిత్సలు జరగబోయే రోగులు కనీసం 2 వారాల ముందే ఉల్లిపాయలను అధికంగా తినడం మానేయాలని వైద్యులు సూచిస్తుంటారు. కాబట్టి ఉల్లిపాయలు ఆరోగ్యానికి మంచివే అయినప్పటికీ వాటిని పరిమితంగా తీసుకోవడం ద్వారా మాత్రమే పూర్తి ప్రయోజనాలను పొందవచ్చు.